ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి అదృష్ట సమయం వచ్చేసింది. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి 8 శుభవార్తలను వినబోతున్నారు. ఏప్రిల్ 6వ తేదీ శ్రీరామనవమి తర్వాత ఈ శుభవార్తలు మీ జీవితంలో ఆనందాన్ని తీసుకువస్తాయి. మరి ఏప్రిల్ 6వ తేదీ శ్రీరామనవమి తరువాత ఈ రాశివారు వినబోతున్న ఆ శుభవార్తలు ఏంటి? ఈ శుభవార్తలు వినడానికి ముందు మీరు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఏ దేవతారాధన చెయ్యాలి, అలాంటి అంశాలతో పాటుగా ఈ రాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను ఈ వీడియోలో మనం పూర్తి వివరాలతో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. అప్పుడు మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మిగిలిన రాశులన్నిటికంటే కూడా ఈ వృషభ రాశి వారిని ప్రత్యేకంగా పరిగణించబడింది. ఈ వృషభ రాశి అంటే ఈ రాశి గురించి జ్యోతిష్యులు బాగా పరిగణించబడ్డారు. అసలు ఈ రాశివారు ఎందుకు అంత ప్రత్యేకం అంటే వీరికి ఉన్నటువంటి సహాయం చేసే గుణం, కార్యదీక్షత, కార్యదక్షత, సమయపాలన అనేటువంటి అనేక అంశాలను కలిగి ఉండటం వలన ఈ రాశివారు అందరికంటే ప్రత్యేకమైనటువంటి వారుగా చెప్పబడ్డారు. అయితే ఈ రాశివారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు చేయవలసిన పని ఏమిటంటే ముఖ్యంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇలా కనుక మీరు కొద్దిగా ఓర్పు పట్టి మౌనంగా ఉన్నట్లయితే ఇప్పటిదాకా మీరు ఎవ్వరూ వినని 8 శుభవార్తలైతే మీరు వింటారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే మీ ముందు నవ్వుతూ మాట్లాడే కొందరు వ్యక్తులు వెనక నుండి మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. వారు ఎవ్వరు అనేటువంటి విషయం ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది. ముఖ్యంగా 3 వ్యక్తులు మీ జీవితంలో మీరు పైకి ఎదగకూడదని మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. ఆ 3 వ్యక్తులు 2 స్త్రీలు, 1 పురుషుడు. మీ శత్రువులతో చేరి మీ శత్రువులకి అనుకూలంగా ప్రవర్తిస్తూ మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. ఈ సమయంలో మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లు జరగాలి, ధనలాభం కలగాలి, అందరికంటే ముందుండాలి అని అనుకున్నట్లయితే గనుక మీరు ఏం చేయబోతున్నారు అనేటువంటి విషయాలను ఇతరులకు అసలు చెప్పకండి. మౌనం వహించండి. ఎందుకంటే మీరు జీవితంలో ఎదగడం ఇష్టం లేని వారు ఖచ్చితంగా మీ మాటలు వింటే మీ నాశనాన్ని కోరుకుంటారు. అంతేకాదు ఈ సమయంలో మీరు ఇంకొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే గనుక ఖచ్చితంగా మీరు శుభవార్తలు వింటారు. మీ కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఏ ఒక్క దేవుణ్ణి ప్రార్థిస్తే 2 దేవుళ్ళ అనుగ్రహం కలుగుతుందో ఆ విషయం మీకు తెలుసా? అదేనండి, రాముణ్ణి ప్రార్థిస్తే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీకు పొందుతుంది. ఇక వీరిద్దరి అనుగ్రహం గనుక ఉంటే ఈ రాశివారి జీవితం 3 పువ్వులు 6 కాయలలాగా వెలుగుతుంది. మరి ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి మంగళవారం రోజు మాంసాహారం తినకుండా రాములు వారిని అలాగే హనుమంతుల వారిని ప్రార్థించినట్లయితే గనుక మీ మనసులో ఉన్నటువంటి కోరిక తొందరగా నెరవేరుతుంది. అంతేకాదు ఇలా చేయడం వలన రాములు వారి అలాగే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీపై పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇక అనేక రకాలుగా శని దోషాలతో బాధపడేవారు అంటే ఏలినాటి శని, అడ్డమ శని, అడ్డాష్టమ శని, ఇలా అనేక రకాలుగా శనితో కలిగే ఎటువంటి దోషాల నుంచి బయటపడాలి అని అన్నా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించాలి. మరి ఇటువంటి పూజ చేసేటప్పుడు మాంసాహారం తినకుండా చేస్తే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే అంటే భోజనం చేయడానికి ముందే పూజని ముగించుకుంటే మంచిదని తెలియజేస్తున్నారు. ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే మీరు చేయకూడని తప్పులతో పాటుగా ఏ వ్యక్తులతో మీరు దూరంగా ఉండాలని ఇటువంటి అంశాలు పూర్తిగా అర్థమవుతాయి. ఇక రెండవ తప్పు మీరు చేయకూడనిది ఏంటంటే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అలాగే కోపంలో ఉన్నప్పుడు ఎదుటివారిని ఎంత మాట పడితే అంత మాట అనకూడదు. అలాగే ఎదుటివారిని దూషించకూడదు. ముఖ్యంగా మీ దగ్గర లేని వ్యక్తి గురించి ఎదుటివారితో నెగిటివ్గా చెప్పకూడదు. అలాగే వాడకూడని పదాలు వాడుతూ ఎదుటివారిని
దూషించటం కూడా మానుకోవాలి. ఎప్పుడైతే మీరు వాడకూడని పదాలు వాడుతారో అప్పుడు ఇంట్లో కానీ, మీరు పనిచేసే సంస్థల్లో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ ఎక్కడైనా సరే ఇటువంటి పదాలు వాడినప్పుడు లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు పేదరికం అనుభవించవలసి వస్తుంది. ప్రత్యేకించి ఈ సమయంలో మౌనంగా ఉండడం చాలా మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే గనుక ఈ రాశివారు ఈ సమయంలో ఆ 8 శుభవార్తలను ఖచ్చితంగా వింటారు. మీరనుకున్న పనుల్లో విజయాన్ని కూడా ఖచ్చితంగా సాధిస్తారు. మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టినా సరే, అనకూడని మాటలు అని మిమ్మల్ని ఆవేశపరిచినా సరే, మీరు ఈ సమయంలో మౌనంగా ఉండడం వలన అనేక రకమైనటువంటి ప్రయోజనాలను పొందుతారు అనడంలో ఏ సందేహమూ లేదు. కొద్దిగా ఓర్పు వహించినట్లయితే గనుక ఖచ్చితంగా జీవితంలో మీరు శుభవార్తలను వింటారు. అంతేకాదు, మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఇంకో అంశం ఏమిటంటే, అందరినీ నమ్మి మీరు డబ్బుగా ఇచ్చినట్లయితే గనుక మీకు ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బు ఇచ్చినట్లయితే మీ అవసరాలకు డబ్బు లేక మీరు చివరికి ఇబ్బంది పడవలసి అవసరం వస్తుంది. మనకి ఉన్నంతలో దానం చేయడం, హెల్ప్ చేయడం తప్పు కాదు. మనం చేయలేనటువంటి సమస్యను కూడా మన భుజాల మీద వేసుకుని చేయడం వలన మీరు చిక్కుల్లో పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎవరైనా ఉంటే అటువంటి వ్యక్తుల వల్ల మీ జీవితంలో కష్టాలు అధికంగా వస్తాయి. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరో మీరు పరిశీలించి ఆ వ్యక్తులకు మీరు దూరంగా ఉండడం చాలా మంచిది అని సూచించడం అయ్యింది. అలాగే కష్టాల్లో ఉన్నవారికి మీరు సహాయం చేయడం వల్ల అదృష్టాన్ని పొందవచ్చు. అంతేకాదు, ఈ రాశివారు ఎవరినైనా సరే మంచి పొజిషన్కి తీసుకువెళ్ళాలి అని అనుకుంటే అలా చేసే శక్తి వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఉన్న పలుకుబడిని ఉపయోగించి వీరికి కావలసిన వారిని అందనం ఎక్కించగలుగుతారు. వీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. మీకు ఏదైనా కష్టం వచ్చినా ఎదుటివారిని తో చెప్పుకొని కష్టపడే కన్నా ఆ దేవుడితో చెప్పుకోవడం చాలా మంచిది. అంతేకాదు, ఒక రకంగా దేవుడి దగ్గర చెప్పుకోవడం వలన మీ కష్టాలను దేవుడు విని వెంటనే తీరుస్తాడు. ఎందుకంటే ఈ సమయంలో మీకు దైవబలం కూడా అండగా ఉంది. ఇక మీలో ఉండే నెగిటివ్ ఆలోచన కారణంగా, అంటే నేను చేసే పనిలో విజయం సాధిస్తానా లేదా, నేను పనిని కరెక్ట్గా చేస్తున్నానా లేదా అని ఆలోచనతో ఉండడం వలన మీరు చేసే పనిలో పొరపాటు జరగడం అవకాశం ఉంటుంది. అందువలన ఎటువంటి నెగిటివ్ ఆలోచన లేకుండా దేవుణ్ణి నమ్మి దైవం మీద భారం వేసి మీరు పని చేసినట్లయితే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. అలాగే పని ప్రారంభించే ముందు దేవుణ్ణి తలుచుకుని మొదలు పెట్టడం మాత్రం మర్చిపోకండి. వి ఇంకా ఎస్ అనే పేరు మొదలయ్యే అక్షరాలు కలిగిన స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండవలెను. వారిని నమ్మి అన్ని విషయాలు వారితో చర్చించకూడదు. అంతేకాదు, వారికి ఎంత దూరంగా ఉంటారో మీకు అంత మేలు జరుగుతుంది. అలాగే ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి మగవారితో కూడా ఈ రాశివారు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఇద్దరు స్త్రీలు, పురుషుడు మీ నాశనాన్ని కోరుకునే వారిలో ఉండే అవకాశం ఉంది. ముందు చెప్పుకున్న విధంగా ఈ అక్షరంతో పేరు మొదలయ్యే ఇద్దరు స్త్రీలు అలాగే ఒక పురుషుడితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మీ జీవితంలో మీరు ముందుకు వెళతారు. అలాగే మరిన్ని యోగబంధమైనటువంటి ఫలితాలను పొందడానికి ఈ సమయంలో మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన చూసుకున్నట్లయితే, గురువారం నాడు దత్తాత్రేయ దక్షిణామూర్తి స్వరూపాల ఆలయాన్ని దర్శించుకుంటే, అలాగే మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే సోమవారం నాడు శివుడికి విశేషంగా పూజ చేసుకున్నట్లయితే జీవితంలో ఉన్నతిని పొందుతారు. సో చూశారు కదండి, వృషభ రాశి వారు ఈ సమయంలో ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఏప్రిల్ 6 శ్రీరామనవమి తరువాత మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు, అలాగే ఈ సమయంలో మీరు ఏ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకున్నారు. కాబట్టి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి.